2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. 2024 జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు గల ఈ ఆంగ్ల సంవత్సరంలో, నూతన ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి గురువు దశమ భావంలో సంచరిస్తున్నాడు 2024 మే 1 వరకు. ఈ మే 1 వరకు ఆయన దశమ భావంలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు దశమ భావం అయినటువంటి మేషరాశిలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో 50% ఫలితాలను మాత్రమే వీరు పొందగలుగుతారు. అనగా ఈ గురువు ఇవ్వాల్సినటువంటి పోటీని తట్టుకోలేకపోతారు, రావాల్సినటువంటి ఆదాయాన్ని అందుకోలేకపోతారు. తక్కువ శాతం మాత్రమే గురువు దశమ భావంలో వీరికి శుభ ఫలితాలను అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మే 1 తర్వాత గురు సంక్రమణం ద్వారా మేషరాశి నుంచి గురువు వృషభ రాశిలోకి సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి వృషభ రాశిలో గురువు లాభాధిపతి కావడం వల్ల, అనగా లాభాన్ని అందించడం వల్ల ఈయన 11వ భావంలో శుభ ఫలితాలను అందిస్తాడు. పోటీ ప్రపంచంలో గట్టి విజయాలను పొందగలుగుతారు, రుణరోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. 9వ భావంలో ఉన్నటువంటి ఈ గురువు లాభభావంలోనికి సంచారం కొనసాగించడం వల్ల తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది, సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు, రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది, విద్యారంగంలో అభ్యున్నతిని పొందగలుగుతారు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలను పొందడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. ఈ 2024 సంవత్సరంలో గురువు దశమ లాభభావాల్లో సంచరించేటువంటి ఈ కాలంలో 70% శుభ ఫలితాలని, గురుబలాన్ని ఈ కర్కాటక రాశి వారికి గురువు ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. అలాగే ఈ కేతువు ఈ కర్కాటక రాశి వారికి 3వ భావములో, అనగా విక్రమ భావములో ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఎక్కువ శుభ ఫలితాలను అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 100% శుభ ఫలితాలని కేతువు అందిస్తాడు. అనగా జన సంబంధాలు పెరుగుతాయి, జన సహకారం పెరుగుతుంది, నిరాడంబరంగానే మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి హంగామా లేకుండా, ఎటువంటి దుబారా లేకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా మీరు సులభంగా అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా ఈ కేతువు 3వ భావంలో సంచరించడం వల్ల మీరు విజయాలని, లాభాలని, అవకాశాలని అందుకుంటారు. అలాగే రాహువు భాగ్యభావంలో సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. అలాగే విద్యారంగంలో కొన్ని సందర్భాల్లో మీరు కాస్త అనుకున్నంత ఫలితాలను పొందకుండా కాస్త నిరాశను పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయేటువంటి పరిస్థితి కూడా వీరికి కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు కుంభరాశిలో అష్టమ భావంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు అష్టమ భావంలో జూన్ నెల వరకు 2024 జూన్ వరకు సంచరించి ఆ తర్వాత వక్రించి సప్తమ భావంలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి నుంచి కొంత ఆదాయాన్ని, సమాజం నుంచి కాస్త గుర్తింపుని, వ్యవసాయ రంగంలో కాస్త శుభ ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. తిరిగి శని వక్రాన్ని తొలగి అష్టమ భావంలోకి రావడం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కొన్ని చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో వీరు ఇటువంటి సమస్యల్ని, ఇటువంటి ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే 7, 8 భావాల్లో సంచరించేటువంటి శని భగవానుని సానుకూలపరచుకోవడం కోసం ఈ కర్కాటక రాశి వారు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ, సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ నిర్వర్తించుకోండి. అలాగే సుందరకాండ పారాయణం నిర్వర్తించండి. శనివారం రోజు గోసేవ చేయండి, గోవులకు ఆహార పానీయాలు అందించండి. అలాగే భాగ్యములో ఉన్నటువంటి రాహువును సానుకూలపరచుకోవడానికి కనకదుర్గాదేవి ఆలయానికి మంగళవారం రోజు, శనివారం రోజు వెళ్ళి ఎర్రటి పూలమాలను సమర్పించి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారిని దర్శించుకోండి. ఆ రకంగా చేయడం వల్ల ఈ భాగ్య రాహువిచ్చేటువంటి ప్రతికూలతల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి దశమములో మేషములో మే వరకు సంచరించేటువంటి ఈ గురువు వల్ల, లాభము నుంచి వక్రించి తిరిగి మేషం వైపు దృష్టిని సారించేటువంటి ఈ గురువు వల్ల తప్పనిసరిగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కనుక మీరు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క జీవిత చరిత్రను, అనగా గురు చరిత్రను పారాయణం చేయడం, 1 కేజీ శనగలు కానీ, పసుపు వర్ణపు అరటి పండ్లు కానీ ఎవరికైనా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ఎక్కువ శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ కర్కాటక రాశి వారు చెప్పినటువంటి శుభ ఫలితాలని, అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ, ప్రతికూల ఫలితాలని చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా శుభ ఫలితాలను అందుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.